ఏం తింటున్నావు నాన్న నువ్వు? కొలెస్ట్రామ్. చూపి డబ్బా చూపి. అట్లా కాదు ఇట్లా. కిందికి పెట్టు. ఆను ఎన్ని తిన్నావు ఇప్పుడు నువ్వు? అన్నా రెండా మూడా? 2 తింటావా? రోజు ఎన్ని తింటావు నువ్వు? 3 తింటావా? బాగున్నాయా? మళ్ళందరికి తినమని చెప్తావా ఫ్రెండ్స్కి? నీ ఫ్రెండ్స్కి చెప్తావా? బాగున్నాయా? ఎన్ని తిన్నావు? అన్ని 4 తిన్నావు ఇప్పటికే కదా? బాగున్నాయి, అందరు తినమని చెప్పు, సరేనా? ఇప్పుడు ఒక డబ్బా అయిపోయింది, ఇంకో డబ్బా తీసుకున్నావా కదా? ఎన్ని డబ్బాలు తింటావు నువ్వు? అన్ని తింటావు. సరే, ఫ్రెండ్స్ అందరు తినమని చెప్పు. మీరందరూ కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పు. సరే, అన్ని తిన్నావు. ఏం చేస్తున్నానా మీరిద్దరు? కొలెస్ట్రామ్ తింటున్నావా? ఇందాకనే 4 తిన్నావు, మళ్ళా తింటున్నావా? నువ్వు తీసుకుంటే చెల్లి వచ్చిందా నీ దగ్గరికి? నువ్వెన్ని తీసుకున్నావు? 5 తీసుకున్నావా? మీరు రోజు 2 రోజులకు ఒక డబ్బా ఖాళీ చేస్తే ఎట్లా? ఒక డబ్బా అయిపోయింది, ఇది 2వ డబ్బా కదా? ఇది 2వ డబ్బా. ఇట్లా రోజు ఇట్లా తినొద్దు, రోజు 2 తినాలి, సరేనా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరికీ సాధారణంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సీజనల్ వ్యాధులు, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. అలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలంటే మనకి కొలెస్ట్రాల్, తర్వాత ఈ కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా 90% పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి మంచి రక్షణ ఇస్తుంది కొలెస్ట్రాల్ అనేది. మనకి ఇప్పుడు బయట దొరికే పాల ప్యాకెట్లు ఏది కల్తీగా ఉంటున్నాయో, ఎల్ల కెమికల్ ఉంటుందో గుర్తుపట్టలేము. అన్నీ అట్లాగే తాగుతున్నాము, పిల్లలకు కూడా అట్లా ఇస్తున్నాము. అట్లా ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్స్, హెల్త్ని మరింత పాడు చేసుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటున్నాము. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనుకుంటే రోజు ఒక కొలెస్ట్రాల్ అనేది తినిపియండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినండి, ఆరోగ్యం బాగుంటుంది. ఒక కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్ తింటే 1 గ్లాస్ పాలు తాగినట్టు. డైలీ మార్నింగ్ 1, నైట్ 1 తింటే సరిపోతుంది. 2 గ్లాసులు పాలు తాగినట్టే. మనకు ఎక్కువ తింటే ఏం కాదు, కాకపోతే ఎందుకో 1 లీటర్ పాలు తాగినట్టు, 1 లీటర్ పాలు తాగినా, 1 గ్లాస్ పాలు తాగినా ఎన్ని విటమిన్స్ అందియాలో అంతే ఇస్తుంది. కాబట్టి మనకు ఇది 1 తింటే 1 లీటర్ పాలు తాగినట్టే. ఇవి మంచిగా పాలు మరిగించి దాంట్లతో పొడి చేసారు కాబట్టి మనకు 1 ఆపిల్స్ సరిపోతుంది. ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. పొద్దున 1, నైట్ 1 తినండి, ఆరోగ్యంగా ఉండండి, పిల్లలకు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.